విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజే పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి. ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వారందరికీ కూడా ఆ యొక్క సూర్యదేవుని పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుంటూ, పరమ పవిత్రమైనటువంటి ఈ రథసప్తమి నాడు సూర్యదేవుని రథకథను ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో అటువంటి వారికి 1000 యజ్ఞములు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది. అదేవిధంగా అగ్ని పురాణం, మార్కండేయ పురాణంలో ఏమని చెప్పారంటే, పెద్దలు కాశీక్షేత్రంలో మనము 1,000,000 గోవులను బంగారుతో కలిపి సద్బ్రాహ్మణులకు దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ రథసప్తమి రథకథను వినడం ద్వారా అంత ఫలితం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనం గోదానం చేయగలమా? 50,000కు పైనే ఉంటుంది. గోవు పైగా బంగారంతో కలిపి దానం చేస్తే మరీ శ్రేష్టం. బంగారం ఏం మనకు తక్కువ ధరలలో దొరుకుతుందా అండి? కానీ రథకథను భక్తి శ్రద్ధలతో విని సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటే అంత ఫలితం కలుగుతుంది అని మనకు పురాణంలో వ్యాసుల వారే చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సూర్యదేవుడు ఎలా జన్మించాడు, సూర్యదేవుని భార్యలు ఎవరు, ఈ యొక్క రథసప్తమి విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో బ్రహ్మదేవుని అంశలో ఎంతోమంది జన్మించారు. వాళ్ళల్లో ప్రముఖుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి దక్ష బ్రాహ్మ కుమార్తెలని వివాహం చేసుకుంటాడు. దితి, అదితి, వినుత, కద్రువ ఇలా 14 మందిని వివాహం చేసుకుంటాడు ఈ కశ్యప ప్రజాపతి. పెద్ద భార్య దితి ఒకరోజు సాయం సంధ్యా వేళలో ఆయనను రతిక్రీడకు పిలుస్తుంది. వద్దు దేవి, సాయంకాల వేళలో సతిపతి సంగమం నిషిద్ధం అంటే ఆవిడ వినిపించుకోదు. అప్పుడు వాళ్ళు ఇద్దరూ కూడా సంతోషంగా కాలం గడిపితే ఆ దితి యొక్క గర్భంలో దైత్యులు జన్మిస్తారు. దైత్యులు అంటే రాక్షసులు జన్మిస్తారు. పరమ పవిత్రమైనటువంటి అతిథి గర్భంలో దేవేంద్రుడు, అగ్నివర్ణుడు ఇటువంటి వాళ్ళు దేవతలు జన్మిస్తారు. కొంతకాలానికి ఈ సవితి బిడ్డలైనటువంటి దేవతలు రాక్షసులకు కలహం పెరుగుతుంది. దైత్యులు ఎంతో బలవంతులు. రాక్షసులు వాళ్ళు మద్య మాంసాలను స్వీకరించి దేవతల్ని కొట్టడం, హింసించడం, ఇలా బాధించడం చేస్తూ ఉంటే ఈ దేవతలందరూ కూడా కన్నీరు మున్నీరు కారుస్తూ వెళ్ళి తల్లికి చెప్పారన్నమాట. అమ్మ, ఈ రాక్షసులు ద్వితి యొక్క కుమారులు మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. భూలోకంలో వెళ్ళి పతివ్రతలను చెరుస్తూ ఉన్నారు. యజ్ఞ యాగాదుల్లో మలమూత్ర విసర్జన చేస్తూ ఉన్నారు. దేవతలకు హవిస్సు భాగం అందడం లేదు. చాలా బాధపడుతూ ఉన్నాము. అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి కశ్యప ప్రజాపతి కాళ్ళు పట్టుకొని, స్వామి నా బిడ్డల్ని రక్షించండి అంటే అప్పుడు మహావిష్ణువుని ఉపాసన చేయి, నీకు మేలు జరుగుతుంది అని చెబుతాడు. అప్పుడు ఆ మహాతల్లి మహావిష్ణువుని ఆరాధన చేస్తే ఆ నారాయణుడు చెప్తాడు, అమ్మా నేను నీ గర్భంలో బిడ్డగా జన్మించి ఆ రాక్షసుల్ని అందరినీ కూడా సంహరిస్తాను అని చెబితే అప్పుడు మహావిష్ణువు యొక్క ఒక తేజస్సు వచ్చి అతిథి గర్భంలో ప్రవేశిస్తుంది. అతిథి భోజనం స్వీకరించకుండా, నీళ్లు కూడా తాగకుండా 1000 సంవత్సరాలు కఠోర ఉపవాసంతో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే కశ్యపు ప్రజాపతి వచ్చి తిడతాడు అన్నమాట. ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని మృతం చేస్తావు. మృతపిండ అంటే లేదు, నేను ఉపవాసంతో స్వామిని ఆరాధిస్తున్నాను, మంచి బిడ్డ జన్మిస్తాడు అంటూ ఉంటే అదే సమయానికి అతిథి గర్భంలో నుండి ఆయన జన్మిస్తాడు. మృతపిండ అని తండ్రి అంటాడు కదా, అప్పుడు చాలా శక్తివంతంగా పిండము బయటకు వస్తుంది. కాబట్టి మార్తండు అని పిలిచారు. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు కాబట్టి కాశ్యపేయుడు అన్నారు. ఆ మహానుభావుణ్ణి అతిథి యొక్క గర్భంలో నుంచి జన్మిస్తాడు కాబట్టి ఆదిత్యుడు అని పిలిచారు. ఆ ఆదిత్యుడు పుట్టిన తక్షణమే 4 చేతులతో విశాల వక్షస్థలంతో దగదగాయమానమని మెరిసేటటువంటి కిరణాలతో శ్వేత పద్మం అంటే తెల్లని తామర పువ్వుతో జన్మించాడు. ఆయన పుట్టినటువంటి రోజే ఈ రథసప్తమి అని అగ్నిపురాణంలో స్పష్టంగా ఉంది. భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ కథ ఉంటుంది. కాబట్టి ఆయన నారాయణమూర్తి అంశతో 4 చేతులతో జన్మించాడు కాబట్టి ఆయనను సూర్యనారాయణుడు అని పిలిచారు. ఆయన పుట్టిన తక్షణమే దేవతలందరూ సంతోషపడి నమస్కారం చేస్తుంటే అప్పుడు విశ్వకర్మ
7 గుర్రాలు కలిగినటువంటి బంగారు రథాన్ని ఇస్తాడు. అదే సమయానికి కశ్యప ప్రజాపతికి ఇంకా కొంతమంది భార్యలు ఉన్నారు కదా, వినుత, కద్రువ అని. వాళ్ళకి జన్మించిన ఆదిశేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, శంకరుడు, ఇలా సర్పజాతి అన్నమాట. వినుత అనేటటువంటి ఆవిడ 2 గుడ్లను పెడుతుంది. ఆ 2 గుడ్లలో ఒక గుడ్డు కూడా పగలదు. అప్పుడు ఆవిడికి కోపం వచ్చేసి ఒక గుడ్డును పగలగొట్టేస్తుంది. ఆ యొక్క గుడ్డులో జన్మించిన వాడే అసురుడు. ఊరువులు అంటే తొడలు లేకుండా పుడతాడు కాబట్టి ఆయనకు అనురుడు అని. ఆయన వెంటనే గుడ్డులో నుండి బయటకు వచ్చి తల్లికి శాపం ఇస్తాడు. అమ్మ, ఇంకొన్ని రోజులు పోయి ఉంటే నేను బలవంతుడిగా జన్మించేవాణ్ణి. ఆతృతపడి నువ్వు నన్ను ఈర్ష్య ద్వేషాలతో పగలగొట్టావు కాబట్టి నీవు దాస్యం చేస్తావు. 2వ గుడ్డు పగలగొట్టవద్దు. అందులో కారణ జన్ముడు జన్మిస్తాడు. అంటే ఆ 2వ గుడ్డులో నుండి జన్మించేవాడే వినత కొడుకు వైనతేయుడు, అంటే గరుత్మంతుడు అన్నమాట. ఈ అనువరుడు వెంటనే సూర్యదేవుడికి రథసారిదిగా వెళతాడు. కాళ్ళు ఉండవు. ఆ అనూరుడు 7 గుర్రాలను కట్టినటువంటి రథాన్ని అధిరోహించగానే వెంటనే సూర్యదేవుడు అందులో కూర్చొని ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరిన వెంటనే రాక్షసుల మీద భయంకరమైన యుద్ధం చేసి ఎంతోమంది రాక్షసులను చంపేశాడు. కొంతమంది రాక్షసులు వచ్చి సూర్యదేవుడి పాదాల మీద పడి శరణు వేడాడు. స్వామి, మమ్మల్ని చంపవద్దు, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, నీ కాళ్ళు పట్టుకుంటామని శరణు వేడి వాళ్ళను సూర్యదేవుడు చంపకుండా పాతాళ లోకానికి పంపిస్తాడు. కొంతమంది రాక్షసుల్ని ఆ తర్వాత సూర్యదేవుణ్ణి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ సూర్యదేవుడు రథాన్ని అధిరోహించినటువంటి రోజే ఈ రథసప్తమి. అప్పుడు దేవతలందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేసి, స్వామి, నీ యొక్క రుణం మేము ఎలా తెంచుకోవాలి, మిమ్మల్ని ఎలా పూజించాలి అంటే అప్పుడు ఆయనే చెప్తాడు, రథసప్తమి రోజు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి, ఆరాధించండి. అటువంటి వాళ్లకు నేను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తాను, వాళ్లకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్తాడు. తర్వాత ద్వాపర యుగంలో పంచపాండవులు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి, స్వామి, మా కష్టాలని కూడా తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు వచ్చేటటువంటి రథం ఏదైనా ఉంటే చెప్పండి అని ధర్మరాజు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఈ రథసప్తమి గురించి చెప్తాడు. రథసప్తమి నాడు ప్రాతకాలమందే నిద్రలేచి చక్కగా నదీ స్నానం చేసి తల మీద జిల్లేడు ఆకులు కానీ, చిక్కుడు ఆకులు కానీ, రేగి ఆకులు కానీ పెట్టుకొని స్నానం చేసి ఎర్రని వస్త్రములను ధరించి అటు పిమ్మట చిక్కుడుకాయలతో ఒక రథాన్ని చేసి అందులో సూర్యనారాయణమూర్తి ప్రతిమ కానీ రూపు కానీ పెట్టి ధూపదీప నైవేద్యములతో పూజించి సూర్యనారాయణమూర్తికి పాయాసాన్ని నివేదన చేయాలి. శాస్త్రంలో ఏం చెప్పాడు? శ్రీకృష్ణ పరమాత్మ బట్టి ఆవు పిడకల మీద ఒక ఇత్తడి పాత్రను పెట్టి అందులో పాలు పోసి నీళ్లు పోయకుండా బియ్యాన్ని వేసి బెల్లం వేసి నెయ్యి వేసి చక్కగా పాయాసం చేసి సూర్యనారాయణమూర్తికి నివేదన చేస్తే సూర్యుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని కృష్ణుడు చెప్తే పాండవులు కూడా ఈ రథసప్తమి రోజు ఉపవాసం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాన్ని ఇచ్చి పూజించారు. ఆ సూర్యదేవుని అనుగ్రహంతో ధర్మరాజుకు అక్షయ పాత్ర కూడా లభిస్తుంది. ఇది మహాభారతంలో స్పష్టంగా ఉంది. మీ అందరికీ తెలిసినటువంటి కథే. మరి సూర్యదేవుడికి పాయాసమే ఎందుకు నివేదన చేస్తారంటే, ఒకసారి నవబ్రహ్మల్లో ఒక్కడైన దక్ష ప్రజాపతి బ్రహ్మలోకానికి వెళితే దేవతలందరూ పైకి లేచి నమస్కారం చేస్తారు. కానీ త్రిమూర్తులు పైకి లేచి నమస్కరించరు. అప్పుడు దక్షుడు కోపంతో సభా మర్యాద మీకు తెలియదా అంటాడు. బ్రహ్మదేవుడు, నాయనా, నేను నీకు తండ్రిని, మహావిష్ణువు నీకు తాతగారు, మేము నమస్కరించాలా? మీరు నమస్కరించవలసిన అవసరం లేదు. శివుడు, ఆయన భార్య ద్రాక్షాయిని నా కూతురు అల్లుడు, మామకు నమస్కరించాలి కదా అంటే శివుడు అంటాడు, చూడు నాయన, నేను ఇక్కడ త్రిమూర్తుల స్థానంలో ఉన్నాను. ఇప్పుడు నేను నీకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు. నువ్వు కైలాసానికి వస్తే నిన్ను పూజిస్తాను, నిన్ను గౌరవిస్తాను అంటే, ఓహో అంత గర్వమా అని అక్కడి నుండి వెళ్ళిపోయి చక్కగా భృగు మహర్షిని పిలిచి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించాడు. శివుడు లేకుండానే నేను యజ్ఞం చేస్తాను, ఆ యజ్ఞానికి అందరూ దేవుళ్ళని పిలుస్తాను, శివుణ్ణి పిలవను అంటాడు. అప్పుడు అందరూ దేవుళ్ళని ఆవాహన చేసి చక్కగా పూజిస్తాడు. శివుణ్ణి పిలవడు. అప్పుడు దాక్షాయిని దేవి అక్కడికి వస్తుంది. నా భర్త శివుణ్ణి పిలవకుండా నువ్వు యజ్ఞం చేశావు కాబట్టి నీ యజ్ఞం నాశనం అవుతుంది అని శాపం పెట్టి చక్కగా ఆ యొక్క దక్ష యజ్ఞునిలో పడి భస్మం అవుతుంది. ఆ తర్వాత శివుడు కోపంతో జటాజుటాన్ని విదిలించగానే వీరభద్రుడు జన్మిస్తాడు. వీరభద్ర ఆ దక్ష యజ్ఞంలో
ఉన్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పు అంటే వీరభద్రుడు వచ్చి చక్కగా ఆ దక్షయజ్ఞం ధ్వంసం చేసేటప్పుడు సూర్యదేవుడు ఉషుడు అనేటటువంటి ఒక రూపంలో అక్కడికి వెళ్తాడు. సూర్యదేవునికి ఆయనకి 12 రూపాలు ఉన్నాయి. సూర్యదేవుడికి ఒక రూపంతో అక్కడికి వెళితే ఆ సూర్యదేవుడి పళ్ళు కూడా రాలకొట్టేస్తారు. వీరభద్రుడు మా తండ్రికి విరోధంగా దక్షుడు యజ్ఞం చేస్తుంటే నువ్వెందుకు వచ్చావయ్యా సూర్య, నీకు ఇదే తగిన శాస్తి అని పళ్ళు మొత్తం రాలగొట్టేస్తే అప్పుడు సూర్యుడు చాలా బాధపడి శివుడు పాదాలు పట్టుకొని శివోపాసన చేస్తే అప్పుడు శివుడు వరం ఇస్తాడన్నమాట. ఏమయ్యా సూర్యదేవ, రథసప్తమి నాడు ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించి చక్కగా నీకు పాయాసాన్ని నివేదన చేస్తారో అప్పుడు నువ్వు ఆ పాయాసాన్ని తినిన తక్షణమే నీకు పళ్ళు వస్తుంది. అవి 1 సంవత్సరం వరకు ఉంటుంది. రథసప్తమికి ముందు రోజు షష్ఠీ రోజు ఆ పళ్ళు కూడా రాలిపోతాయి. మళ్ళీ సప్తమి రోజు భక్తులు నిన్ను పూజించి చక్కగా నీకు పాయాసం నివేదన చేస్తారు. పళ్ళు ఉండదు కాదా, అందుకే పాయసాన్ని నువ్వు తాగిన తక్షణమే మళ్ళీ నీకు పళ్ళు వస్తాయి. అవి సంవత్సరం వరకు ఉంటాయి. ఎప్పుడైతే రథసప్తమి రోజు నీకు భక్తులు పాయసం నివేదన చేయరో మళ్ళీ నీకు పళ్ళు రావు అని శివుడు చెప్తాడు. వెంటనే సూర్యదేవుడు తన భక్తులందరినీ కూడా పిలిచి ఇలా రథసప్తమి రోజు నాకు పాయసం నివేదన చేస్తే నీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తానని మాట ఇస్తాడు. అందుకోసం రథసప్తమి రోజు సూర్యనారాయణుడికి చక్కగా మనం పాయసం నివేదన చేసి దాన్ని ఆయన ప్రసాదంగా మనం స్వీకరించాలన్నమాట. ఆ తర్వాత సూర్యదేవుడు అనురుణ్ణి సారథిగా చేసుకొని ఆకాశంలో తిరుగుతూ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక మహాలోక జనకలోక తపోలోక సత్యలోకాది 14 లోకాలకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటే సూర్యదేవుడికి వివాహం చెయ్యాలని తల్లిదండ్రి సంకల్పించి విశ్వకర్మ యొక్క కుమార్తె అయినటువంటి సంధ్యాదేవిని తెచ్చి వివాహం చేస్తారు. సంధ్యాదేవి సూర్యదేవుడు కొంతకాలం సంతోషంగా కాలం గడుపుతారు. సూర్యమండలంలో వాళ్ళకు 3 బిడ్డలు జన్మిస్తారు. వైవస్వత మనువు, అదేవిధంగా యముడు యమునాదేవి అనేటటువంటి బిడ్డలు జన్మిస్తారు. సూర్యదేవుణ్ణి సంధ్యాదేవి నేను మా పుట్టింటికి కొంతకాలం వెళ్ళి వస్తానంటే నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రియా, బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు, నువ్వు వెళ్ళకూడదు అని సూర్యదేవుడు చెప్తాడు. ఇక భర్తను ఎంత ప్రాధేయపడినా ఆయన పంపించడు. ఆవిడ మీద ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. ఒకరోజు ఈ సంధ్యాదేవి ఈ సూర్యదేవుడి తాపాన్ని వేడిని భరించలేక తన నీడకు ప్రాణాన్ని పోస్తుంది. ఆవిడ ఎలా ఉంటుందో అలాగే ఒక అమ్మాయిని సృష్టిస్తుంది. ఆవిడకు ఛాయ అని పేరు పెడుతుంది. ఛాయ అంటే నీడ. ఆ ఛాయాదేవిని ఆజ్ఞాపించి నువ్వు నా స్థానంలో ఉండి నా బిడ్డల్ని చూసుకో, నా భర్తకు అనుమానం రాకుండా సేవలు చెయ్యి, నేను కొంతకాలం నా పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని వస్తాను అని చెప్పి నేరుగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ ఛాయాదేవి సూర్యదేవుడితో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటే ఈ ఛాయాదేవికి కుమారులు జన్మిస్తారు. అందులో ఒక మహానుభావుడే శనీశ్వరుడు. ఈ సంధ్యాదేవి కొంతకాలం పుట్టింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ తండ్రి గారు అంటారు, ఏమా అల్లుడు లేకుండా వచ్చావు అంటే అల్లుడు గారు ఎన్నో పనుల్లో ఉన్నారు నాన్నగారు, కొంతకాలం నేను విశ్రాంతి తీసుకుంటానని ఆవిడ 1 సంవత్సరం వరకు వెళ్ళదు. వెంటనే వాళ్ళ తండ్రిని విశ్వకర్మ, ఏమ్మా సంధ్య, ఇంతకాలమైంది భర్తను విడిచిపెట్టి వచ్చి నువ్వు ఇంకా వెళ్ళలేదు, ఏమి కారణం అని చెప్పి యోగ దృష్టి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. చీ మూర్ఖురాల, నీ స్థానంలో ఇంకొక స్త్రీని అక్కడ ఉంచి అల్లుడి గారి దగ్గర ఇక్కడికి వచ్చావా, నువ్వు చేసినటువంటి తప్పు చాలా పెద్ద తప్పు, కాబట్టి నువ్వు చంచలమైన అశ్వముగా మారిపో, గుర్రంగా మారిపో అని శపిస్తాడు. అప్పుడు సంధ్యాదేవి తండ్రి పాదాలు పట్టుకొని, తండ్రి నేను చేసిన అపరాధాన్ని క్షమించండి, నాకు శాప విమోచనం చెప్పండి, అంటే నీ భర్తను నువ్వు ప్రసన్నం చేసుకో, నీ భర్త ప్రేమ అనురాగం ఎప్పుడూ నీకు లభిస్తుందో అప్పుడు నీ నిజరూపం వస్తుంది, వెళ్ళు ఇక్కడ నుండి అంటే వెంటనే ఆవిడ గుర్రంగా మారిపోయి ఒక వనంలో వెళ్ళి తపస్సు చేస్తుంది. సూర్యదేవుణ్ణి ఆరాధిస్తే అప్పుడు సూర్యదేవుడు జరిగిందంతా తెలుసుకొని ఆయన కూడా ఒక గుర్రంగా మారి వచ్చి సంధ్యాదేవితో క్రీడిస్తాడు. వాళ్ళు సంతోషంగా కొంతకాలం విహారం చేస్తే అప్పుడు వాళ్ళ గర్భంలో జన్మించేటటువంటి కవల పిల్లలే అశ్వినీ దేవతలు. వాళ్ళు అశ్వరూపంలో ఉన్నప్పుడు జన్మించారు కాబట్టి వాళ్లకు అశ్వినీ దేవతలు అని పేరు పెట్టారు. వాళ్ళు గుర్రం ముఖంతో ఉంటారు. ఆ తర్వాత సూర్యదేవుడు సంధ్యాదేవికి నిజమైనటువంటి రూపాలు వస్తాయి. వాళ్ళు సూర్యమండలంలోకి వెళ్తారు. అప్పుడు ఛాయాదేవి చక్కగా శనీశ్వరుని ఒడిలో కూర్చోబెట్టుకొని బొవ్వ తినిపిస్తూ ఉంటుంది. ఈ యముణ్ణి ఆ యొక్క
యమునాదేవిని అందరినీ కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటుంది. వెంటనే సంధ్యాదేవికి కోపం వచ్చి, ఛాయ నా భర్త సేవ చెయ్యి అంటే కాపురం చేసి బిడ్డలను కనింది కాకుండా నా బిడ్డలను అశ్రద్ధ చేస్తావా? నువ్వు నీ బిడ్డలు నల్లనివారు అయిపోదురుగాక అని శాపం పెడుతుంది. అప్పుడు వెంటనే శనీశ్వరుడికి కోపం వచ్చి వాళ్ళ పెద్దమ్మను తనడానికి వెళితే, ఏ కాలు అయితే నా మీద ఎత్తేవో ఆ కాలే నీకు ఒకానొక సమయంలో విరిగిపోతుంది అని శాపం పెడుతుంది. ఇంద్రజిత్ పుట్టేటప్పుడు రావణాసురుడు శనీశ్వరుడి యొక్క కాలు విరగ్గొడతాడు. అందుకే శనీశ్వరుడికి మందగ్రహం అని పేరు. ఆ తర్వాత చక్కగా ఈ సూర్యదేవుడికి భార్యలుగా ఛాయ, సంజయ్ ఇద్దరూ కూడా ఉంటారు. ఆ తర్వాత విశ్వకర్మ తన కూతురు బాధను అర్థం చేసుకొని వచ్చి సూర్యనారాయణమూర్తి యొక్క కొన్ని కిరణాలను కోసేస్తాడు. ఆ కిరణాలన్నీ కూడా కింద రాలిపోయినప్పుడు ఆయన ఎర్రచందనం, గన్నేరు పూలను ఆయన శరీరానికి పోసి చక్కగా ఆయనకి శాంతిని చేకూరుస్తాడు. అందుకే ఈ యొక్క రథసప్తమి రోజు ఎర్ర గన్నేరు పువ్వులు, ఎర్ర చందనం ఆయనకు సమర్పిస్తే సూర్యదేవుడి శరీరం అంతా చల్లబడుతుంది, ఆయన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి కూడా మనకు రథకథా విధానంలో చెప్పి ఉన్నారు. అలా సూర్యదేవుడు ఇద్దరు భార్యలతో యముడు, శనీశ్వరుడు, యమున, మనువు ఇటువంటి పిల్లలే కాకుండా త్రేతాయుగంలో సుగ్రీవుడికి, అదేవిధంగా ద్వాపర యుగంలో కుంతీదేవిని అనుగ్రహించి కర్ణుడికి జన్మనిచ్చి సూర్యనారాయణమూర్తిగా ప్రపంచంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆ సూర్యదేవుణ్ణి ముక్కోటి దేవతలు, గరుడ గంధర్వులు, యక్ష కిన్నర కింపురుషులు కూడా ఈ రథసప్తమి రోజు పూజించి ఆయన వృత్తాంతాన్ని తెలుసుకొని నమస్కరిస్తారు. ప్రపంచానికి వెలుగును ప్రసాదించేటటువంటి మహానుభావుడు, ప్రతి యుగంలోనూ కంటికి కనిపించేటటువంటి దేవుడు, 7 గుర్రాల మీద ఎక్కి ప్రపంచాన్ని రక్షించేటటువంటి ఆ మహానుభావుడికి అనంతకోటి నమస్కారాలని తెలియజేసుకుంటూ ఆ ఛాయా సంధ్యా సమేతుడై సూర్యదేవుడు మనందరినీ రక్షించాలని మరొకసారి ప్రార్థన చేస్తూ అనంతకోటి నమస్కారాలను తెలియజేసుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.